కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేరింది? కాంగ్రెస్ పార్టీ ఎక్కడి నుంచి వచ్చింది? డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరేమిటి? జగన్మోహన్ రెడ్డి గారిని 16 మాసాలు జైల్లో పెడితే ఆ పార్టీని కూడా దానిలో వెళ్ళిపోయింది. వాట్ ఇస్ ద మొరాలిటీ అని అడుగుతా ఉన్నా. ఇవాళ చంద్రబాబు నాయుడు అప్పుడప్పుడు వచ్చి తిట్టినట్టుగా నటించడం వేరు. సింహభాగం ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు డైవర్షన్ పాలిటిక్స్ లో సింహభాగం మోర్ దాన్ 50% షర్మిల గారు పాత్ర వహిస్తున్నారు. ఇది మాకు బాధాకరమైనటువంటి అంశం. మేము వక్ఫ్ బిల్ విషయంలో ఛాలెంజ్ చెప్తున్నా, వీఆర్ అగెనిస్ట్ టు ది బీజేపీ. బీజేపీ చేస్తున్నది తప్పు. ముస్లిం వక్ఫ్ బిల్ మీద దాడి చేస్తున్నది, అది రాజ్యాంగం మీద దాడి చేస్తున్నది. మాకున్నటువంటి శక్తినంతా ఉపయోగించి ఆపడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎక్కడ రాజీ పడే ప్రశ్నే లేదు. మాకు అసలు ద్వంద్వ వైఖరి అనేది ఉండదు. స్ట్రైట్ గా ఉండమే తప్ప రోడ్డు లేనే లేదు. విప్పు జారీ చేశాం. సుబ్బారెడ్డి గారు మాట్లాడారు. ఎక్కడ మాట్లాడారంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారా మైనారిటీస్ కోసం మాట్లాడుతున్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప మరొకరు లేరనేది కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకు మాట్లాడుతుంది? జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్లా ఇబ్బంది పెట్టాలి, ఇదేగా షర్మిలమ్మ గారి యొక్క స్ట్రాటజీ. జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా ఇబ్బంది పెట్టాలి అనేది. ఇవాళ పోలవరం గురించి నాకన్నా ముందే మాట్లాడొచ్చు. నాకన్నా ముందు మాట్లాడితే నాకు ఎక్కువ వర్కలు చేస్తారని నాకు అర్థం కాదా. ఉన్న విషయం చెప్తున్నా కదా నేను. ఇవాళ నేను చెప్తున్నా, ఇవాళ కాదు నేను చెప్పింది. ఇదే ఇలాంటి ప్రెస్ మీట్లో అనేక సందర్భాల్లో చెప్పా. 41.15K చంద్రబాబు నాయుడు గారు అంగీకరించేశారు. శ్రీమద్ రమారమణ గోవిందో శటకోపం పెట్టేశాడు. ఆ రోజున ఏ విధంగా అయితే ప్రత్యేక హోదాని మంట కలిపాడో ఇవాళ పోలవరాన్ని కూడా మంట కలిపేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. 41.15కు మాత్రమే నీరు నిల్వ చేసే విధంగా కేంద్రం నిధులిస్తుంది, మిగతాది ఎగ్గొడుతుంది. స్పష్టంగా వాళ్ళు చెప్పేశారు. చెప్పనుకున్నా ఇవాళ ఇద్దరు మంత్రులు ఉన్నారు కదా, అడగండి. మీ అందరూ నన్ను అడిగారు కదా, అడగండి రేపు ఇద్దరు మంత్రుల్ని, తెలుగుదేశం మంత్రుల్ని, బీజేపీ మంత్రుల్ని, చంద్రబాబు నాయుడు గారిని అడగమనండి. ఈనాడిని, ఆంధ్రజ్యోతిని చెప్పమనండి దీనికి సమాధానం. ఒక స్టోరీ రాయమని నేను చెప్పిన దానికి, నేను చెప్పింది తప్పని. 41.15కు మాత్రమే పోలవరాన్ని కట్టడి చేసి 25,000 కోట్ల నుంచి 30,000 కోట్ల వరకు LA&RR ఇవ్వాల్సినటువంటి బాధ్యత నుంచి కేంద్ర ప్రభుత్వం తప్పుకుపోతుంది. దీనివల్ల రాష్ట్రం దెబ్బతినిపోతుంది. ఏదైతే విడిపోయిన ప్రభుత్వానికి, విడిపోయిన రాష్ట్రానికి పోలవరం అయినా దక్కుతుంది, విడిపోయిన రాష్ట్రానికి ప్రత్యేక హోదా అయినా దక్కుతుంది అని ఆశపడితే ప్రత్యేక హోదా కాకెత్తుకుపోయింది. ఇదేమో గద్దెత్తుకుపోతుంది. ఏమిటి అన్యాయం అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఈ వ్యవహారాలు చేస్తున్నాయంటే ఆయన ఇంట్రెస్టులు వేరు. వాళ్ళ అబ్బాయిని ఏదో ఒక విధంగా అధికారంలో కూర్చోబెట్టడానికి భారతీయ జనతా పార్టీ కావాలి. రాష్ట్రం సర్వనాశనం అయిపోయినా పర్వాలేదు. ఇదే ధోరణితో వ్యవహరిస్తున్నారు. కాదని చెప్పమంటున్నా నేను. కాదు అని కేంద్ర మంత్రుల్ని, రాష్ట్ర మంత్రుల్ని, మా మిత్రుడు రామానాయుడిని చెప్పమంటున్నా. పచ్చ చొక్కా తిరుగుతున్నాడు రోజు పోలవరం అని చెప్పమంటున్నా నేను. రేపు చెప్పను 41.15 కాదని మొన్న చెప్పాడు. కాదని ఆ ఇల్లు కాదు, కేంద్ర ప్రభుత్వం జలశక్తిని చెప్పమనండి. జలశక్తి వాళ్ళు కమిటీ గారు, ఎందుకంటే అయిపోయింది ఒడంబడిగా, ముంచేశారు. గోదావరిలో పోలవరాన్ని ముంచేశారు. ఒకటి. రెండోది, షర్మిలమ్మ గారు వారు ఎప్పుడు కావాలంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రయోగించేటటువంటి డైవర్షన్ పాలిటిక్స్ లో అంతర్భాగమైపోయినటువంటి దుస్థితి చూసి బాధపడవలసిన పరిస్థితి ఏర్పడుతుందనేది మా భావన. ఎక్కడ సందొరికితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించటం. ఎస్, మీకు డిస్ప్యూట్స్ ఉన్నాయి, గో హెడ్. కోర్టులో ఉన్నారు కదా, కోర్టులో తేల్చుకోండి. రోజు మైకి ముందు ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా డ్యామేజ్ చేయాలి, చంద్రబాబుని ఏ విధంగా పైకి తీసుకురావాలి. ఆమె కాంగ్రెస్లో ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారి ఉన్నతి కోరుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి పతనాన్ని కోరుకునే పరిస్థితి చేస్తున్నారనేది స్పష్టమైనటువంటి నా ఆరోపణ. మీరు సాక్ష్యాలు ఎదుర్కోండి, దొరకకపోతే నన్ను అడగండి. అంటే శర్మాజీ అంటే ఒప్పుకున్నాడుగా 41.15కి కట్టుబడి అంతవరకు అయిపోయింది ఒప్పుకున్నాడా? ఒప్పుకుని మేం కానం అంటున్నాడా? ఏమిటి నాకు మేం కానం? నువ్వు ఉన్నావుగా, సరి చేయి. మేము కానం కాదు, మేము కానం అని అంటున్నావు. నువ్వు సరి చేయి, ఉన్నావుగా, సీట్లో కూర్చున్నావుగా, చక్రం నిప్పుతున్నారుగా. చక్రం నాట్ ఎట్ ఆల్. నేను ఎప్పుడు ఒకటే చెప్తున్నా, నాకు కొన్ని విషయాలు చాలా క్లియర్ గా తెలుసు.
41.15 ఒక స్టేజ్, 45.72 రెండో స్టేజ్, 41.15 కి 45.72 కి రెండింటికి కూడా నిధులు ఇవ్వాల్సిందే అని మేము చాలా స్పష్టంగా చెప్పాము, అంగీకరించారు. చంద్రబాబు వచ్చాడు 41.15 కి క్లియర్ చేశారు. ఇదిగో దీనిలో చాలా క్లియర్గా ఉంది. బ్యాలెన్స్ సెంట్రల్ గ్రాంట్ ఫర్ ది ప్రాజెక్ట్ లిమిట్ టు 1,200,157.53 crores. రామానాయుడు ఎన్నిసార్లు చెప్తే ఏం ఉపయోగం చెప్పు, నాకు అర్థం కాదా. పోనీ రామానాయుడు చెప్తే కాసేపు ఒప్పుకుందాం, మేము కారణం అంటున్నాడు. మీరు అధికారులు ఉన్నారుగా, అంటే ప్రత్యేక హోదా కూడా మేమే కారణం పోవడానికి. ఎవరు అది వేరే రెండో అంశం సార్ మాది. ఇప్పుడు ప్రత్యేక హోదాని దించేసింది ఎవరు, చంద్రబాబు మేమా చెప్పు నాకు. మేము మళ్ళీ రేపు 45.75కి మేము అధికారంలోకి వచ్చామనుకోండి, రమ్మన్నా రాకుండా పోద్దేమో. ఒకసారి దించేసిన తర్వాత దించేశాడుగా, ఏమన్నాడు చంద్రబాబు నాయుడు గారు డైలాగు, ప్రత్యేక హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజ్ చాలా గొప్పది అన్నాడా అనలేదా? మీ పేపర్లో రాయలా హెడ్డింగ్ పెట్టి అన్ని పేపర్లో? తర్వాత మళ్ళా ఆ మోడీతో తగదనంగానే ప్రత్యేక హోదా కావాలని కూరగాయలు దాంట్లేసి మళ్ళీ కూర్చున్నాడు ఇక్కడ. ఎందుకు ఈ డ్రామాలు నాకు అర్థం కాలేదు. ఇవాళ నేను చెప్తున్నా, చాలా స్పష్టంగా చెప్తున్నా పత్రికాముఖంగా, 41.15కి కుదించేశారు, చేతులు ఎత్తేశారు. దానికి చంద్రబాబు నాయుడు గారు అంగీకరించారు. అంగీకరించకపోతే కేంద్ర ప్రభుత్వం జలశక్తి నుంచి ఒక నోట్ రిలీజ్ చేయమనండి. ఇది అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి అంశం కదా. ఇక్కడ మన రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు లేదండి, మేము 41.15కి పరిమితంగా లేము, కేంద్ర ప్రభుత్వం 45.72 వరకు కూడా మేము నిధులు ఇస్తామని చెప్పమని ఒక మాట అయిపోయా. పొరపాటు అయిపోయిందండి, మా తప్పు అయిపోయిందండి, మేము పొరపాటుని అర్థం చేసుకోలేదు, రామానాయుడు గారు పొరపాటుని అర్థం చేసుకోలేదు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అని చెప్పి తప్పుకుంటాం. చెప్పనండి, రేపు చెప్పనండి, మీరు వెళ్ళినప్పుడు అడగండి. కేంద్ర మంత్రులు తిరుగుతున్నారు కదా రోజు బుయ్యమని. ఇప్పుడు న్యాయ పోరాటం ముందు, ఇప్పుడు ఇది న్యాయ పోరాటానికి సంబంధించిన అంశం కాదు. ఇది చట్టంలో ఇప్పుడు ప్రత్యేక హోదా ఎత్తేస్తే న్యాయ పోరాటం చేశామా? ప్రభుత్వం వాళ్ళు ఉన్నారు కదా. ఐఎమ్ క్వశ్చనింగ్ ది గవర్నమెంట్, ఐఎమ్ క్వశ్చనింగ్ చంద్రబాబు నాయుడు. రాష్ట్ర ప్రయోజనాల కోసం నిరంతరం పనిచేసేటటువంటి వ్యక్తి అంటున్నాడు. ఆయన మొన్న అంటున్నాడు, నేను రాత్రి పడుకోబోయే ముందు ఇవాళ ఏం మంచి పనులు చేశానా అని ఆలోచిస్తా అంట, పొద్దున్న లేవగానే మళ్ళీ ప్రజలకు ఏం చేయాలో ఆలోచిస్తా అంట. నువ్వు నేను నమ్మాలి. పోలవరాన్ని ముంచేసి ప్రత్యేక హోదాన్ని కాజేసిన మహానుభావుడు. నేను అడుగుతుంది ఇక్కడ న్యాయ పోరాటం చేయటం చేయకపోవడం, దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. న్యాయ పోరాటం చేయడానికి ఎక్కడుందా అంశం? ఒక గవర్నమెంట్ అంగీకరించిన తర్వాత న్యాయ పోరాటాలు తేలుతున్నాయా? న్యాయ పోరాటాలు కాదు. నువ్వు వాళ్ళ గవర్నమెంట్ ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉంది. మీరు దీన్ని అంగీకరించుకోకుండా వ్యతిరేకించే శక్తి మీకుంది. అదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులతోనే కేంద్రం నడుస్తుందయ్యా.